జగిత్యాల జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రోడ్ల నిర్మాణం నుంచి ఇళ్ల పంపిణీ, రిజర్వేషన్ల అమలు, సాంప్రదాయ వేడుకల వరకు జిల్లా అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు జిల్లా రౌండప్లో చూద్దాం. జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి, భీమారం మండలాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈజీఎస్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కల్వకోట గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దమ్మన్నపేట నుంచి కాచారం వరకు రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. వెంకట్రావుపేటలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లాలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింగరావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఏలేటి ముత్యం రెడ్డి పాల్గొని జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. దాదాపు 900 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. బాల బాలికలకు వేరువేరుగా 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, రేస్ పోటీలు నిర్వహించారు. దీనిలో గెలుపొందిన వారు వచ్చే నెల 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రంతో పాటు మెడల్స్ అందజేశారు. జిల్లాలోని ధర్మపురి పట్టణంలో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర కేబినెట్ ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందన సభ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇరిగేషన్పై చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కోరెట్ల నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం మండలంలో 138 మంది లబ్ధిదారులకు ఇందరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు అందజేస్తామని, గత బీఆర్ఎస్ పాలనలోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించామని చెప్పారు. జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మాజీ ఎమ్మెల్సీ తాటపర్తి జీవన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఇంటి కలను సాకారం చేస్తుందని, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తుందని, సన్న బియ్యం పంపిణీ చేస్తుందని చెప్పారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి, సంక్షేమ, సామాజిక, రాజకీయ రంగాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. రోడ్ల నిర్మాణం, ఇళ్ల పంపిణీ, రిజర్వేషన్ల అమలు, సాంప్రదాయ వేడుకల ద్వారా జిల్లా పురోగతి పథంలో ముందుకు సాగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.